హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నాం తెలంగాణ స్టేట్ నుంచి ఐటీ అడ్మిషన్ అనేది అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మన అప్లికేషన్ చేసుకోవడానికి అయితే 10th క్లాస్ అయితే మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు 8th క్లాస్ పాస్ ఉన్న కొన్ని వేకెన్సీలకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ మీరు చూసుకుంటే మీకు మినిమం 14 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి మిగతా ప్రాసెస్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో లాస్ట్ చూడండి. అప్పుడు మీకు క్లారిటీ అనేది మీరు ఇక్కడ డాక్యుమెంట్ అనేది అదేవిధంగా మీకు పేమెంట్ ఏదైనా చేసి ఆ పేమెంట్ అనేది కూడా మీరు ఎలా ఫిల్అప్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి మిగతా కూడా క్లారిటీ అయితే తెలుస్తుంది. వీడియో లాస్ట్ చూడండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ మాత్రమే చూడని చేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకుంటే మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఈ పేజ్ లోకి అయితే రావాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. న్యూ అప్లికెంట్ క్లిక్ హియర్ అని ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా అప్లికేషన్ లాగిన్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ సెకండ్ దానిపైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడే ఫస్ట్ మీరు వచ్చి ఉంటే ఇక్కడ దీనిపైన అప్లై అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్ ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. 2025లో వచ్చే ఈ ఐటీ అడ్మిషన్కి సంబంధించిన ఇక్కడ ప్రతి స్టెప్ వైజ్గా జరుగుతుందండి. అంటే షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 ఇట్లా 5 వరకు అయితే మాక్సిమం అన్ని సీట్లు ఫిల్అప్ అయ్యే వరకు అయితే ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఒకే విధంగా అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీరు ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే మీ మొబైల్ ఫోన్లోనే చేసుకునే విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఇక్కడ న్యూ అప్లికెంట్ క్లిక్ హియర్ పైన క్లిక్ అనేది చేసేయండి మీరు అనేది. నెక్స్ట్ అయితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి అయితే మీరు కంపల్సరీ యూజ్ అనేది చేయాలి. ఇదే పర్మనెంట్గా మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. ఫర్దర్గా ఏదైనా ప్రాసెస్ జరగడానికి కూడా ఇవే యూజ్ అవుతాయి. కాబట్టి మీ పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్రియేట్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్రియేట్ పాస్వర్డ్ దగ్గర అయితే నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అలాంటి అయితే ఒక పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిల్అప్ చేసి సైన్ అప్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఫిల్అప్ చేసిన టోటల్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అన్నీ ఒకే ఉంటే ఇక్కడ మీరు అనేది కన్ఫర్మ్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఇక్కడ మీరు చేంజ్ అనేది చేసుకోవాలనుకుంటే చేంజ్ ఆప్షన్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు, తర్వాత అయితే చేసుకోలేరు. కాబట్టి ఇక్కడ మీరు అంతా చూసిన ఫామ్ పైన వెళ్ళండి. మీ ఈమెయిల్ ఐడికి అదేవిధంగా మొబైల్ నెంబర్కి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు మిగతా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. తర్వాత ఇక్కడికైతే మీరు లాగిన్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ పేజ్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు అనేది సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసి అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అయితే మీకు మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత రిమెంబర్ మీ పైన ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ అయితే 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. మై అప్లికేషన్ అని, అప్లికేషన్ వ్యూ అని చూపిస్తుందండి. ఇక్కడైతే మీ మై అప్లికేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వెళ్ళి అయితే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు కంప్లీట్ అయినా మీ అప్లికేషన్ చూసుకోవడానికి అయితే అప్లికేషన్ వ్యూలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ అయితే మీరు చూడాలి. ఒకటైతే ఇక్కడ మీరు గమనించండి. మీకైతే ఈజీగా అర్థం అవడానికి అయితే నేను మొబైల్ ఫోన్లోనే చేసి అయితే మీకు చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా అయితే మీకు డెస్క్టాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసి అయితే ఉంటారు. కాబట్టి ఆల్రెడీ అయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు టిక్ అయితే వస్తుంది. అదేవిధంగా స్టేటస్ మిగతా అని కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఆప్షనల్ సబ్మిషన్ కావచ్చు, డాక్యుమెంట్ అప్లోడ్ అనేది, అదేవిధంగా పే అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫిల్అప్ చేసే కొద్ది అయితే మీకు అయితే చూపిస్తాయి. ఇక్కడ టిక్ మార్క్ ఎలా అయితే చూపిస్తుందో ఆ విధంగా అయితే మీకు చూపిస్తుంది. మళ్ళీ అయితే ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్లో కొన్ని అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే పర్సనల్ డీటెయిల్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి. మదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మంత్, ఇయర్, అదేవిధంగా డేట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఆప్షన్ అయితే ఉంటాయి. ఇలా అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఇయర్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత జెండర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, అదర్ అని. తర్వాత ఇక్కడ మీరు క్యాస్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పిడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎస్ అని ఇస్తే మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత రిలీజియన్, హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైనిస్ట్, అదర్ అని ఉంటుంది. మీరు ఏదైతే అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎక్సర్వీస్ మ్యాన్. లోకల్ స్టేటస్ విషయానికి వస్తే తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ లోకల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళైతే ఇక్కడ నాన్ లోకల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. విధంగా ఇక్కడ బోర్డ్ ఆఫ్ కన్సల్ట్ వర్కింగ్ అని ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైనా వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది.
ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీ బిల్డింగ్ నేమ్ లేదా హౌస్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. విలేజ్ నేమ్ ఇవ్వండి. స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా షో అవుతుంది మ్యాక్సిమం అయితే. ఇక్కడైతే ఫస్ట్ స్టేట్ అనేది మీరు చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూస్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ అయితే కింద షో అవుతుంది. దీంట్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పిన్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్ ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వాళ్ళు లేచిన మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు 10th పాసా 8th పాసా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో అది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా పాసింగ్ ఇయర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ అనేది మార్క్స్ టైప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టైప్ అనేది జేపీఏ ఫార్మాట్లో ఉందా, మార్క్స్లో ఉంది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్లో మీకు వచ్చిన మార్క్స్ ఎంత అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ అని ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్లో ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్కోర్డ్ మార్క్స్ దగ్గర అయితే సేమ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కింద అయితే గ్రేడ్లో కూడా చూపిస్తుంది థర్డ్ లాంగ్వేజ్ అని. థర్డ్ లాంగ్వేజ్లో మీకు వచ్చిన మార్క్స్ ఎంత అది కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఇస్తే దాన్ని బట్టి అయితే ఇక్కడ మీకు అనేది కింద స్కోర్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ అనేది మ్యాథమెటిక్స్ సైన్స్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దాంట్లో మీకు ఎంత వచ్చింది అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇలా అయితే మీకు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సైన్స్లో మీకు ఎంత వచ్చింది సైన్స్లో అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సైన్స్లో అనేది మీకు ఎంత ఉంటే అదైతే ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీరు సబ్జెక్ట్ చూసుకుంటే ఇక్కడ సోషల్ స్టడీస్ ఇలా అయితే మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవైతే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అన్నింటిలో మీరు చూస్ అనేది చేసుకుంటేనే మీకైతే ఇక్కడ గ్రేడ్లో కూడా చూపిస్తుంది. లాస్ట్కి అయితే ఈవెన్ ప్రొసీడ్ పైన వెళ్ళండి. అండ్ గైస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఐటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు కాలేజ్ అనేది ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకున్నారో అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు సపోజ్గా ఏ డిస్ట్రిక్ట్ కింద చూస్ అనేది చేసుకున్నారో అక్కడ కాలేజ్లో ఏ వేకెన్సీ ఉన్నాయో కూడా ఇక్కడ గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజ్ అని ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్లో మీరు చేస్తే మీకైతే ఫ్రీగా ఇక్కడ మీరు ఐటీ అయితే చేయొచ్చు. ప్రైవేట్లో అయితే మీకైతే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడండి. సపోజ్గా ప్రైవేట్లో ఇక్కడ మనం సెలెక్ట్ అనేది చేసుకుంటే ఐటీ సెలెక్షన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఐటీఎస్ అయితే ఇవైతే ఉన్నాయి. అన్ని ప్రైవేట్స్ అనేది ఏమేమి ఉన్నాయి మీకు దగ్గరలో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చూస్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీరు చూస్ అనేది చేసుకున్న తర్వాత ట్రేడ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో ఈ ట్రేడ్స్ అయితే ఉంటాయి. దానికి ఫీజు ఎంత అవుతుందో అది కూడా ఇక్కడ మీకు చూపిస్తుందండి. ఫీజు పక్కన ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫీజు అనేది ఇంత అయితే అవుతుంది. ఇది అని చూసుకుంటే ఇయర్లీ ఇంత అయితే మీరు కట్టాల్సి అయితే ఉంటుంది. ఆ ఫీజు అయితే ఆటోమేటిక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇక్కడ గవర్నమెంట్ సెలెక్ట్ అనేది చేసుకుంటే మీకు మంచి మార్క్స్ ఉంటాయి. మీకు ఈజీగా అయితే వస్తుంది. ఇక్కడ అయితే ఇన్నైతే మీకు గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ ఇవ్వాలనుకున్నారో అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ ఐటీఐ ట్రేడ్స్ అయితే ఉంటాయి. అవి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్రీ సీటా ఏందని ఇక్కడ దీంట్లో కూడా మీరు చూసుకుంటే గవర్నమెంట్లో కూడా కొన్ని సీట్ అనేది పేమెంట్ సీట్స్ అయితే ఉంటాయి. అవి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. పేమెంట్ కాకుండా ఇక్కడ మీకు అనేది ఫ్రీ సీట్స్ అయితే ఉంటాయి. అవి కూడా ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు చూస్ అనేది చేసుకున్న తర్వాత ఫ్రీ సీట్స్ అయితే ఇక్కడ మీకు ఉంటుంది. ఆల్రెడీ అది యాడ్ అవుతుంది. ఇదే విధంగా అయితే మీకు ఎన్ని కావాలో అన్ని అయితే ఇక్కడ మీరు సేమ్ ప్రాసెస్ వైజ్గా అయితే మీరు ఇక్కడ ఐటీఎస్ కావచ్చు ఇక్కడ సీట్స్ అనేది మీరు అయితే అలా అయితే చేసుకోవచ్చు అండి. ఇదైతే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. పైన ఆప్షన్ అయితే చూపిస్తుంది మీకు అనేది ఎస్ అని ఇక్కడ మీరు క్లిక్ అనేది చేపిస్తే టోటల్ అయితే ఇక్కడ మీరు ఎన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో మీరు ఏదైనా కాలేజ్ వద్దనుకుంటే దాని డేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన వెళ్ళైతే ఇక్కడ మీరు డేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూపిస్తుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డేట్ అని చూపిస్తుంది. ఎస్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేస్తే మీకు డేట్ అయితే అవుతుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ లాక్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ అనేది చేసి అయితే నెక్స్ట్ పేజ్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు ఫోటో సిగ్నేచర్ అదేవిధంగా మీరు 10th అదేవిధంగా 8th ఏదైనా ఉంటే మీరు మేము తర్వాత మీ బోనాఫైడ్స్ అదర్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ఫోటో అండి. ఫోటో విషయానికి వస్తే ఇక్కడ లాస్ట్కి అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ లాస్ట్కి అయితే అప్లోడ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేస్తే ఇక్కడ షో అయిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అయ్యి సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫోటో విషయానికి వస్తే ఫోటో అప్లోడ్ అయిందా లేదా ఇక్కడ చూపిస్తుందండి. ఇలా అయితే మీకు చూపిస్తుంది.
క్లిక్ హియర్ టు వ్యూ డాక్యుమెంట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఫోటో అనేది ఇదైతే అప్లోడ్ అయింది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ సిగ్నేచర్ కూడా సేమ్ అదేవిధంగా చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ అని చేసుకొని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు అన్నైతే 1 by 1 అనేది ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. 10th 8th మార్క్ షీట్ అప్లోడ్ అనేది చేసేటప్పుడు అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది. బోనాఫైడ్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఓన్లీ ఒక్క పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాల్సి ఉంటుందండి. ఫైల్స్ అయితే ఒకదానికన్నా ఎక్కువ ఉంటే ఓకే పీడిఎఫ్లో పెట్టి అయితే ఫస్ట్ మీరు పీడిఎఫ్గా కన్వర్ట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకొని అప్లోడ్ చేస్తే ఇలా అయితే పక్కన షో అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ అదర్ డాక్యుమెంట్ అనేది ఇది ఆప్షనల్ అండి. ఇది మీ దగ్గర ఫిల్అప్ అనేది చేయొచ్చు లేకపోతే వదిలేచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ అయితే చూడొచ్చు. అన్ని ఇదే విధంగా అయితే మీరు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ అయితే ఉంటుంది కింద. దానిపైన క్లిక్ అనేది నెక్స్ట్ మీ అప్లికేషన్ అయితే మొత్తం అయితే ఇక్కడ ప్రివ్యూ అయితే చూపిస్తుంది. తర్వాత చూసుకోవచ్చు. అదేవిధంగా వెరిఫికేషన్ స్టేటస్ అయితే పెండింగ్ అని చూపిస్తుంది. ఇది మీకైతే అప్లికేషన్ ఫస్ట్ అయితే ఇలానే చూపిస్తుంది. మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఐ కన్ఫర్మ్ ద అబోవ్ పైన టిక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టిక్ చేస్తే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేసి అయితే మీరు నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే షూర్ టు వాంట్ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఆప్షన్ అని చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు సబ్మిట్ అయితే చేస్తే మళ్ళీ అయితే ఎడిట్ అయితే చేసుకోలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఓకే ఆప్షన్లో వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాంట్లో వెళ్ళాల్సి ఉంటుంది. పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుందండి. 100 రూపీస్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ టైప్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అని. తర్వాత ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ యూజ్ అనేది చేస్తే ఇక్కడైతే మీకు ఫీజు అయితే ఇక్కడ చూపిస్తుంది. టోటల్ అయితే 109 రూపీస్ అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. యూపీఐ ద్వారా అయితే కూడా సేమ్ అంతే ఫీజు అయితే ఉంటుందండి. యూపీఐ ఫీజు అనేది ఇక్కడ చార్జెస్ అయితే 9 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ టు పే పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిన తర్వాత పే నౌ ఆప్షన్ అయితే మళ్ళీ చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే మీకు డైరెక్ట్ అయితే పేమెంట్ ఆప్షన్ యూపీఐ ఆప్షన్ అయితే చూపిస్తుంది. తర్వాత గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఐమొబైల్ ఇలా అన్నీ అయితే ఉంటాయి. దేని నుంచి అయినా మీరు ఇక్కడ ఫీజు అనేది పే చేయొచ్చు. కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మీ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యూపీఐ ఐడి ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇక్కడైతే ఫిల్అప్ చేస్తే సింపుల్గా అయితే కింద మీరు కంటిన్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాంట్లో వెళ్ళైతే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇలానే మీరు ఫీజు అనేది పే చేసి తర్వాత అయితే మీ అప్లికేషన్ సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియో లైక్ అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.